హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనకు సంఘర్షణ మరియు ఒత్తిడి విషమయోజనం గురించి తెలుసుకుందాము. నా వీడియో కనుక కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి సర్దుబాటుని సంయోజనం అంటారు. అంటే సర్దుబాటు శక్తిని కోల్పోవడమే విషమ సంయోజనం. సర్దుబాటు సంయోజనం, శక్తి కోల్పోవడం విషమ సంయోజనం. నెక్స్ట్ వచ్చేసి సంఘర్షణ గురించి చేద్దాము. రెండు లేదు అంతకన్నా ఎక్కువ అయిన ప్రయత్నాలలో ఏది ఎంచుకోవాలో తెలియని స్థితియే సంఘర్షణ. రెండు అంతకన్నా ఎక్కువ ప్రయత్నాలలో ఏది ఎంచుకోవాలో తెలియని స్థితియే సంఘర్షణ. అలా దీంట్లో ఒక్కొక్కరి గురించి చూద్దాము. ఉపగమ అంటే రెండు మంచిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియని స్థితి. రెండు మంచి పనులే, ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియనిది ఏంటి? ఉపగమ అంటే ప్లస్ అలా గుర్తుపెట్టుకొని. ఉపగమ పరిహార అంటే ఒకే అంశంలో మంచి చెడు రెండు ఉంటాయి. ఉపగమ పరిహార, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఒక్కటే విషయంలో మంచి చెడులు రెండు ఉంటాయి, అదేంటి? ఉపగమ పరిహార. నెక్స్ట్ వచ్చేసి పరిహార రెండు అనాకర్షణీయమైనదే అయినా ఏదో ఒకటి ఎన్నుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే ఎన్నుకోవాలో అది పరిహార అంటే రెండు మైనస్లే ఉంటాయి. ఉపగమ పరిహారలో ఒకటి ప్లస్ ఒకటి మైనస్. పరిహారలో రెండు మైనసే ఉంటాయి. రెండు పరిస్థితులు ఒకటే, వాటిని ఏమంటారు? పరిహార అని అంటారు. నెక్స్ట్ ఉపగమ పరిహార వచ్చేసి రెండు అంతకన్నా ఎక్కువ అంశాల మధ్య గల అనుకూల ప్రతికూలలో ఏది ఎన్నుకోవాలో తెలియని స్థితి. అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటుంది, ఒకటే విషయంలో రెండు అంతకన్నా ఎక్కువ విషయాలు ఉంటాయి. దాంట్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, ఉపగమ ఉంటుంది, పరిహార ఉంటుంది. ఆ రెండిట్లలో ఏది ఎన్నుకోవాలో తెలియని స్థితియే ఉపగమ పరిహార స్థితి. నెక్స్ట్ వచ్చేసి ఒత్తిడి గురించి చూద్దాము. ఒక సంఘటనకు, మార్పుకు మరియు ఒక సవాలుకు వ్యక్తి శారీరకంగా మానసికంగా స్పందించడమే ఒత్తిడి. నెక్స్ట్ వ్యాకులత అంటే యాంగ్జైటీ. అంటే ఫ్యూచర్లో ఫెయిల్ అవుతామని కారణం లేకుండానే భయపడే పరిస్థితి. ఫ్యూచర్లో ఫెయిల్ అవుతామని కారణం లేకుండానే భయపడే పరిస్థితి ఏంటి? వ్యాకులత, యాంగ్జైటీ వచ్చేసి. నెక్స్ట్ కుంటనం గురించి చూద్దాము. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడమే కుంటనంకు దారితీస్తుంది. అంటే వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడమే కుంటనంకు దారితీస్తుంది. అంటే సరైన లక్ష్యాలు లేకున్నా, ఎన్నుకున్న లక్ష్యం నెరవేరుకున్నా కుంటనం ఏర్పడుతుంది. సరైన లక్షణాలు లేకున్నా, ఎన్నుకున్న లక్ష్యం నెరవేరకున్నా, అంటే మనం చూస్ చేసుకున్న లక్ష్యము అది నెరవేరకపోయినా కుంటనం ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి విషమయోజనం. సర్దుబాటులో చెప్పాం కదా, సర్దుబాటు లేకపోతే అది విషమయోజనం. నెక్స్ట్ సర్దుబాటు శక్తి కోల్పోవడమే విషమయోజనం. అలాగే విషమయోజనానికి గురైతే మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. అలాగే విషమయోజనంకు గల వ్యక్తి తీవ్ర వ్యాకులత చెందుతాడు. వ్యాకులత అంటే ఏంటి? యాంగ్జైటీ చెందుతాడు. దీనిని తృప్తి పెంచడానికి రక్షణ తంత్రాలను వాడుతారు. రక్షణ తంత్రాలు ఎందుకు వాడుతారు అంటే యాంగ్జైటీ రావడం వల్ల. అంటే దీనివల్ల ఏమేమి వస్తుంది? వియోజనం వల్ల ఇంట్రెస్ట్ ఉండదు, శూన్యత భావం, విశ్రాంతి ఉండదు. అలాగే నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం రక్షణ తంత్రాల గురించి చూద్దాము.